మ్యాంగోతో పులిహోర, పచ్చళ్ళు, అలాగే కర్రీస్ చేసుకున్నాం. అలాగే మ్యాంగో ఉప్మా మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? అయితే ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక మ్యాంగోని, పచ్చి మ్యాంగోని తీసుకోండి, పుల్లగా ఉండాలి, అది తురుముకోండి. తర్వాత పాన్ లోని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. తురుముకున్న ఈ మామిడి తురుమును కూడా వేసుకొని బాగా ఉడకనివ్వండి. ఉడికించిన తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉప్మాకు సరిపడిన వాటర్ వేసుకొని మరిగించాలి. ఇవి మరిగే లోపు పక్కన కడాయి పెట్టుకొని పల్లీలు, జీడిపప్పు వేపుకోవాలన్నమాట. మీరు ముందుగా కడాయిలోని వేపుకొని తీసుకున్నా పర్వాలేదు, నేను మర్చిపోయాను అనమాట, అందుకే తర్వాత వేపుకున్నాను. ఇప్పుడు అందులోనే మనం సేమియా కాడలు వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెడితే ఆ సేమియా కాడలు కూడా బాగా బాయిల్ అయిపోతుంది. మనకైతే ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేపుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని వేడి వేడిగా తింటూ ఉంటే మ్యాంగో ఫ్లేవర్ తో ఆ ఉప్మా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్స్ కైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా మీరు ఇలా ట్రై చేయొచ్చు.